నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ నాదొక విన్నపం. ఎందుకంటే ఈ భారీ వర్షాలు గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చెరువులు కుంటలు అన్నీ నిండి పొంగి పొరులుతూ ఉన్నాయి. రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. ఎన్నో చోట్ల అక్కడ కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ ఉండి కార్లు అన్నీ కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ఇక్కడ కూడా ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు పైన నీళ్లు పొంగి పోరుతూ పోతుంటే కూడా మీరు ప్రవాహం తగ్గిన తర్వాతనే పోవాలి. ప్రవాహం నుంచి పోవడానికి ఎవరు కూడా ప్రయత్నించవద్దు అని చెప్తా ఉన్నాను. అక్కడక్కడ ఏమన్నా ఉంటే చెరువులు కూడా కొట్టుకొని పోయి రోడ్ల మీదకి వచ్చి రోడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, తర్వాత మన ప్రభుత్వానికి అందరికీ విన్నవించడం జరిగింది. వాళ్ళు కూడా అయితే రెస్క్యూ టీంను పంపించడం జరిగింది. మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి కూడా నిన్న రాత్రే రెస్క్యూ టీము పడవలతోని వెహికల్స్తోని రెస్క్యూ టీము రావడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది అయి ఉండి వరదలలో చిక్కుకున్న ఇతరత్ర ఏదైనా ప్రమాదాలు ఏమైనా జరిగితే ఏ అవసరాలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి, లేదంటే మన ఫైర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయండి. ఆ నంబర్లు కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది వాట్సాప్ గ్రూప్లలో. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉండడానికి ప్రయత్నించగలని చెప్పేసి కోరుకుంటున్నాను.